అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి. రత్తపేరులో పారించిన రత్నం మూవీ అనే చెప్పొచ్చు. సో హీరో విషయాలు ఇట్టుకొట్టాడా. సో ఈరోజు వీడియోలో ఈ రత్నం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ విషయంకి వెళ్ళిపోతే చిత్తూరు ఎమ్మెల్యే పన్నీర్స్వామి సముద్రకాని అండతో అక్రమాలకు రత్నం సింహంలా అయితే మారతాడు. సో సింహంలా మారడానికి కారణం విశాల మనవడే. సో ఇక్కడ అన్యాయంగా జరిగిన ప్రాణాలు తెగించి పోరాటం చేస్తుంటాడు. తమిళనాడు ఆంధ్ర సరిహద్దు గ్రామంలోని ఓ స్థలం వివాదంలో మల్లిక అంటే ప్రియా భవానీ శంకర్ను చంపేందుకు తమిళనాడుకు చెందిన లోకల్ మాఫియా లీడర్ లింగం మురళీ శర్మ అయితే మూట ప్రయత్నిస్తుంటారు. సో ఆ క్రమంలో మల్లికను కాపాడేందుకు ప్రాణాలు ఇవ్వడానికి అయితే సిద్ధమవుతాడు. పన్నీర్స్వామికి రత్నంకు ఉన్న బంధం ఏంటి, చిన్నతనంలో రత్నంని ఎందుకు చేరదీస్తాడు, మల్లిక కుటుంబానికి సంబంధించి స్థలాన్ని ఎందుకు కాజేయాలని చూస్తాడు, ఆ స్థలానికి అవసరమైన డబ్బు ఇస్తామని చెప్పిన మల్లిక ఆ స్థలాన్ని ఎందుకు అమ్మడానికి నిరాకరిస్తుంది, సో మల్లికను చంపడానికి లింగం ఎందుకు ప్లాన్ చేస్తాడు, మల్లిక కోసం ప్రాణాలు ఇచ్చేంత భావోద్వేగం రత్నానికి ఎందుకు కలిగింది, సో లింగంకు రత్నంకు ఉన్న ఫ్యామిలీ రిలేషన్ ఏంటి, ఇంతకు స్థల వివాదానికి ముగింపు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమే ఈ రత్నం మూవీ. సో రత్నం మూవీ పక్కా థర్డ్ క్లాస్ మూవీ అనే చెప్పొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. సో ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్న సినిమాగానే చెప్పుకోవాలి. సో ఎలాంటి లాజిక్ లేకుండా ఇంకా కత్తులతో తెరపైన రక్తపాతానికి హీరో ఒడిగట్టే కథలకు ఇంకా కాలం ఉందనే ఈ రోజుల్లో రత్నం రావడం జీర్ణించుకోలేని విషయమనే చెప్పొచ్చు. ఇవన్నీ సినిమాకు మైనస్. సింగం, పూజ, బర్నీ లాంటి సినిమాలతో ఇట్టుకొట్టిన హరి ఈ సినిమా విషయంలో అయితే ట్రాక్ మిస్ అయ్యాడనే చెప్పాలి. సో రత్నం సినిమాను ఎమోషనల్గా మార్చడానికి చాలా సిస్టర్ మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలు ఉన్నప్పటికీ వాటికంటే ఎక్కువగా హరి వైలెన్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఈ సినిమా కథను బలహీనపరిచిందనే చెప్పొచ్చు. చివరిలో సెంటిమెంట్ని కథలోకి పట్టుకొచ్చేసరికి అప్పటికే ఆడియన్స్ సహనం నశించిపోవడంతో ఆ పాయింట్ పెద్దగా వర్కౌట్ అయినట్టు అయితే కనిపించదు. అయితే అత్యంత ముతక స్టోరీని కూడా విశాల్ తన పర్ఫార్మెన్స్ నిలబెట్టిన తీరైతే చెప్పుకోవచ్చు. సో మాస్, ఎమోషనల్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ ఇంకా చాలా రకాల కోణాలు ఉన్న పాత్రలో విశాల్ క్యాక్ పూర్తిచ్చేసాడు. సో ఇక ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే విశాల్ పర్ఫార్మెన్స్లో హై మెచ్యూరిటీ అయితే కనిపించింది. ఇంకా తన పాత్ర చుట్టూ తిరిగే సినిమాలో ప్రియా భవానీ శంకర్ అద్భుతంగా నటించింది. ఇక కీలక సన్నివేశాల్లో చూపించిన ఆహాభావాలు నటన ఆకట్టుకుందని చెప్పొచ్చు. లింగం పాత్రలో మురళీ శర్మ, పన్నీర్స్వామి పాత్రలో సముద్రకాని మరో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక యోగిబాబు ఎప్పట్లానే సమయం చిక్కినప్పుడల్లా నవ్వించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సో ఇక టెక్నికల్ విషయానికి వచ్చేస్తే సో దేవిశ్రీ ప్రసాద్ పాటల పరంగా నిరాశపరిచడని చెప్పాలి. కొన్ని సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. సో యాక్షన్ సీన్లు, రేసింగ్ సీన్లు చిత్రీకరించిన విధానం చూస్తే ఏ సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అనే చెప్పచ్చు. సో సినిమా లెంగ్త్ అయితే విసిగిస్తుంది. ఇక సినిమా ఎండ్ కార్డు కోసం ప్రేక్షకులు ఎదురు చూడాల్సినంత ల్యాగ్ సెకండ్ హాఫ్లో ఉంది. కార్తికేయన్, సంతానం ఇంకా అలంకార్ పార్టీని అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. సో ఇక రత్నం సినిమా 1980, 90 దశకాల్లో వచ్చిన పక్కా ఫార్ములా లాంటి సినిమానే చెప్పొచ్చు. పగ, ప్రతీకారం, వందల మందిని ఆ కారణంగా నరకడం తప్ప లాజిక్ కనిపించదు. యాక్షన్, మాస్ సినిమాలు చూసే వారికి నచ్చడానికి అవకాశం ఉంది. బీసీ సెంటర్లో అయితే ప్రేక్షకులకు కనెక్ట్ అయితే తప్ప ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రతాపం చూపించే అవకాశాలు అయితే ఉండవు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమా నిలబడతాయా అనేది వేచి చూడాల్సిందే. చూద్దాం మరి ఏం జరగబోద్దో. సో మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.